చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమరావతి పేరుతో ఓన్లీ అమరావతి జపం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు, ఇప్పుడు అదే పని చేస్తారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కాబట్టి భూములకి సంబంధించి ఒక చర్చ జరగడానికి ఆస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించట్లేదు కాబట్టి అమరావతి పేరుతో రాష్ట్రం మొత్తానికి కూడా అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. కానీ అమరావతి రాజధాని లేకపోతే రాష్ట్రానికి ఏముంటుంది చెప్పండి ఒక గుర్తింపు. ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం గర్వపడే విధంగా మనకున్న రాజధాని, మనకున్న సచివాలయం, మనకున్న శాసన వ్యవస్థ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుంటేనే కదా మనకి ఒక ప్రజల్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడిదారుల గురించి కానివ్వండి వాళ్ళకి ఒక నమ్మకం కలిగే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి. సో మన విజన్ ఏంటి, ఏ విధంగా 40-50 years అహెడ్ ఆలోచించి మనం ఒక సిటీని డెవలప్ చేస్తున్నాం, ఏ విధంగా తద్వారా మన భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఎక్కువ శాతం మనం ఆకర్షించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం షోకేస్ చేసుకోవాలి కదా. ల్యాండ్ పూలింగ్ పదే పదే ఇవన్నీ విమర్శలకి ఒక అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వమే అంటే ఏం చెప్తారు? అంటే ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుని, బేసికల్గా ల్యాండ్ ఇస్ అ సావరెన్ సబ్జెక్ట్. ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది ల్యాండ్ చెప్పండి? ఒక పబ్లిక్ ఉపయోగపడే రీజన్ కోసమే తీసుకుంటాం తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా ఏం లేదు కదా. ఆల్రెడీ బిల్డింగ్ నిర్మాణాలు అన్నీ అయిపోతున్నాయి కదా. సో మనకు వచ్చే అర్జీలు ఎవరైతే రిక్వెస్ట్లు పెట్టుబడుల కోసం వస్తున్నారో సహజంగా వాళ్ళు అడుగుతున్నారు, మాకు 50 ఎకరాలు ఇవ్వండి, 100 ఎకరాలు ఇవ్వండి, మేము ఇంత పెట్టుబడి పెడతాం అన్నప్పుడు మనకున్న కోర్ ఏరియాలో ల్యాండ్ లేదు. సో విస్తరించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎంతవరకు ఏం అవసరం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూనే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. రైతులకి ఎక్కడ అన్యాయం జరగకూడదు, అది మాత్రం చాలా క్లియర్గా ఉంది. గత 5 ఏళ్ళు జరిగినటువంటి అన్యాయం మరోసారి లేదు. ఆ పరిస్థితి ఆందోళన కావాలని కొంతమంది అట్లా క్రియేట్ చేస్తున్నారు. కానీ మేము ఇచ్చిన భరోసా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ తోటి అమరావతి నిర్మాణం జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా ఆ ఏరియా డెవలప్మెంట్ చేస్తామన్నామో దానికి కట్టుబడి ఉంటాం. సార్ ఇంకొకటి 4వ పాయింట్, బంకచర్ల ప్రాజెక్టు గురించి పదే పదే విమర్శలు చేస్తారు. కూటమి ప్రభుత్వం అది టాప్ ప్రయారిటీ, నదుల అనుసంధానం కావచ్చు, రాయలసీమకి నీళ్లు ఇవ్వడం అనేటువంటి ఎజెండా కావచ్చు, ఇది చాలా బలమైనటువంటి అంశం అవుతుంది. పట్టిసీమ ద్వారా ఎంత రిజల్ట్ వచ్చిందో దానికి రెట్టింపు వస్తుందని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ విమర్శలు ఆగట్లేదు. మరోవైపు తెలంగాణ నుంచి ఆల్రెడీ అక్కడ కౌంటర్ రాజకీయం మొదలైంది. ఇప్పుడు పోలవరం నిర్మాణం అయిన తర్వాత కూడా దట్ ఈస్ ద లాస్ట్ ప్రాజెక్ట్ అని గోదావరి కదా. సో ప్రతి సంవత్సరం వృధాగా అయిపోతున్నాయి, ఎన్ని నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. మన ప్రభుత్వమే కాదు, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకి మనం సాగునీరు తాగునీరు ఎట్లా అందించగలుగుతాం అని ఒక ప్రయారిటీ పెట్టుకుంటారు కదా. రాయలసీమ ఎండిపోతున్న ప్రాంతాన్ని ఒక హార్టికల్చర్ జోన్గా మార్చాలని వాళ్ళకి మనం 365 days అక్కడ నీళ్ళు అందించగలుగుతాం త్రూ దిస్ ప్రాజెక్ట్ అనే నమ్మకంతో పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు ఆలోచించి రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. కానీ నేను కూడా ప్రశ్నిస్తున్నాను, తెలంగాణ సోదరులు నేను ప్రశ్నిస్తున్నాను, దానివల్ల మీకు ఎక్కడ నష్టం జరుగుతుంది చెప్పండి. ఇది పూర్తిగా మనం సముద్రంలో వదిలేసే వాటర్ని మనం ఉపయోగించుకొని మనం ఆఫ్టేక్ చేసుకుని మనం అంత దూరం తీసుకెళ్తున్నాం రాయలసీమకి, దానివల్ల వాళ్ళకే నష్టం లేదు. సరే ఇంకొకటి లాస్ట్ 5వ క్వశ్చన్, ఈ నెగిటివ్ ప్రాపగండాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మేనిఫెస్టోని డీవియేట్ చేశారు. మేనిఫెస్టో అసలు అమలే కావటం లేదు, ఉమ్మడి మేనిఫెస్టో అనేది లేనే లేదు. అందుకని ఇప్పుడు రివర్స్ మేనిఫెస్టో, రీకాల్ మేనిఫెస్టో అని చెప్పని ఎజెండా తీసుకుని విపక్షం ఇప్పుడు మొదలుపెట్టింది. యాజిటేషన్స్, ఎక్కడికెక్కడ ఆందోళన చేస్తారు, ఇవన్నీ మొదలైనవి. ఏంటి నిజంగానే రీకాల్ మేనిఫెస్టోనా, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోని అమలు చేయడంలో విఫలమైపోయిందా? అది ఎట్లా అనగలుగుతారు? ఇప్పుడు నేను నాకు అన్నట్టు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మొట్టమొదటి నిర్ణయం ఫస్ట్ క్యాబినెట్లో తీసుకుంది, ఇచ్చిన మాట మేరకు పెన్షన్స్ పెంచి సంక్షేమం అనేది ప్రతి కుటుంబానికి అందించాలి అనే లక్ష్యంతో గతంలో ఎప్పుడు లేని విధంగా 4,000 కోట్ల రూపాయలు మేము అందించగలుగుతున్నాం. ఈ రోజున ఇంటింటికి 1వ తారీఖున జీతాలు 1వ తారీఖున ఇస్తున్నాం. దీపం పథకం ప్రారంభించాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి బస్సు సౌకర్యం మహిళలకు కల్పిస్తున్నాం. వీటితో పాటు ఈ రోడ్లు ఎంత దుస్థితి ఉండిందో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు చూశారు. అవార్డులు కూడా వస్తున్నాయి, వాటిని అన్నింటినీ ముందు తీసుకొచ్చాం. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా తీర్మానాలు చేసి చాలా పారదర్శకంగా ఈ డెమోక్రాటిక్ మేనర్లో అందరికీ ఉపయోగపడే విధంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసాం, మీరు చూశారు. సో ఇవన్నీ కూడా మేనిఫెస్టో అనేది 5 సంవత్సరాలు మేము పరిపాలించినప్పుడు ఏ విధంగా మేము చక్కటి పరిపాలన అందిస్తాం అనేది ప్రజల్ని కన్విన్స్ చేయడానికి కోసం తీసుకొచ్చే డాక్యుమెంట్. అది ఖచ్చితంగా మాకు చాలా ప్రయారిటీగా తీసుకుంటాం. దాంట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా మేము పూర్తి చేస్తాం. కానీ డిక్షనరీలో 4 పదాలు వెతుక్కొని ఏ పదం వాడితే ప్రతిపక్ష పార్టీలు ముందు తీసుకెళ్దామని వెతుక్కోవాల్సిన సమయం వాళ్ళకే ఉంటుంది తప్ప ప్రభుత్వంలో పరిపాలనలో మాత్రం ఒక నిబద్ధతతోటి
మాకున్న వనరుల్ని ఎట్లా జాగ్రత్తగా ఉపయోగించాలి, రాష్ట్రానికి ఇంకా మేలు చేయాలని తపనంతో పనిచేస్తాం తప్ప వాళ్ళలాగా మూర్ఖంగా రాష్ట్రానికి నష్టం జరిగినా పర్లేదు స్వలాభం కోసం పనిచేసుకున్న ఆలోచన ఎవరికి లేదు ఇక్కడ. సార్ ఇంకా శాఖల పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి 5 శాఖలకి ఆయన బాధ్యత వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ శాఖల పరంగా గిన్నిస్ రికార్డులు వస్తున్నాయి. ఒకవైపు నుంచి రహదారి వ్యవస్థకు సంబంధించి లాస్ట్ టైం ఉన్న ఫోటోలు, ఇప్పుడు గతంలో ఫోటో క్యాంపెయిన్ కూడా చేసింది జనసేన పార్టీ, ఇప్పుడు ఫోటోలతో కూడా క్యాంపెయిన్ చేసే ప్రయత్నాలు చేశారు వైసీపీ వాళ్ళు. కానీ అప్పటికి ఇప్పటికీ డైరెక్ట్గా అవార్డ్సే వస్తున్నాయని చెప్పారు. సో పర్ఫార్మెన్స్ పరంగా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఏడాది కాలంలో ఎలా ప్రజల మనసును గెలిచారు? అంటే ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ సెంటిమెంట్ ఏంటి, కామన్ మ్యాన్ ఆలోచించేది ఏంటి, ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనం జరుగుతుంది అంతే కదా, అది సమానంగా జరగాలని కోరుకుంటారు. ప్రతి కుటుంబానికి ఒకే విధంగా చూడాలి, మీరు మమ్మల్ని కావాలని పార్టీల పరంగానో కులాల పరంగానో చూడకూడదనే భావన రావాలనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. బహుశా రాష్ట్రంలో ఈరోజు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్ల విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఆరోగ్య సమస్యల విషయంలో కానివ్వండి, గతంలో కూడా ఆయన ఉద్దానం గురించి ఉత్తరాంధ్రలో చేసిన స్ఫూర్తినిచ్చే పోరాటం, వీటన్నిటిని కూడా మనం మర్చిపోలేము. సో హ్యూమన్ అప్రోచ్ తోటి, హ్యూమన్ యాంగిల్ నుంచి మనం తీసుకునే నిర్ణయాలు శాఖ ద్వారా ప్రతి ఒక్కరికి ఉపయోగపడడానికి కోసం ఆయన నిలబడుతున్నారు. అదేవిధంగా అటవీ భూముల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎంత బలంగా నిలబడుతున్నారో మీ అందరికీ తెలుసు. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన అటవీ భూముల్ని కాపాడాలి, వన్యప్రాణ సంరక్షణ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోగలిగితేనే మన భవిష్యత్తులో మనకు ఉంటుందనే ఆలోచనతో ఆయన చేస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చాలా లోతుగా తీసుకొచ్చారు. చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిని అధిగమించుకుని కొత్త ఆలోచనలు, కొత్త సంస్కరణలు, కొత్త చట్టాలు తీసుకురావడానికి మాకు కొంచెం సమయం పట్టినా అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా 100% ఏ ప్రభుత్వం కూడా గతంలో పనిచేయని విధంగా పనిచేసి చూపిస్తాం. మీ శాఖ గురించి వస్తే చాలా కీలకమైనటువంటి అంశాలు మీ శాఖలోనే ఉన్నాయి. సివిల్ సప్లైస్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటిది, రేషన్ కార్డుల దగ్గర నుంచి బియ్యం పంపిణీ వరకు అనేక అంశాలు ఇందులో టచ్ చేస్తున్నారు. ఆల్రెడీ కాకినాడలో సీజ్ ద షిప్ గురించి కూడా చాలా రాజకీయం వచ్చింది. ఏంటి మీ శాఖ ఈ 1 year పర్ఫార్మెన్స్ని మీరు ఎలా నివేదిస్తారు? చాలా సంస్కరణలు తీసుకొచ్చామండి. అందులో ముందుగా మా అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ వ్యవస్థ ద్వారా ఒక ఆర్గనైజ్ మాఫియా క్రియేట్ చేశారు వాళ్ళు. అది చాలామందికి తెలియని అంశం. ప్రభుత్వానికి ఏమో ఒక పక్క దాదాపు 46 రూపాయలు మేము ఖర్చు పెట్టి రేషన్ బియ్యం అందిస్తుంటే పీడిఎస్ ద్వారా, ఇది కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుంది. 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అంటే 4,42,00,000 మంది జనాభాకి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు పంచాల్సిన రేషన్ ఈ వ్యాన్ల ద్వారా 2 రోజులకు ఒకసారి రావడమో, లేకపోతే వచ్చి వెళ్ళిపోయామని చెప్పడమో, 29,760 రేషన్ షాపులు బదులు 9,260 వ్యాన్లు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చే వ్యవస్థ క్రియేట్ చేశారు. సరే, అది తొలగించాం. కొన్ని సమస్యలు ఇనిషియల్గా ఉంటాయి, సంస్కరణలు తీసుకొచ్చాం. ఉదాహరణకి అన్నిటికంటే ముఖ్యమైనది, ఇప్పుడు మన చూసి ఇతర రాష్ట్రాలు మొదలుపెట్టారు. ఇప్పుడు 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికే వెళ్ళి డెలివరీ చేస్తున్నాం. 15 లక్షల మందికి ఇది 2వ నెల పర్ఫెక్ట్గా చేసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.